యుక్రెయిన్ గాజా యుద్ధాల గురించి ఆ మాత్రమైనా పట్టించుకున్న మిగతా ప్రపంచం పేద దేశం కావడం వల్లనేమో మయన్మార్లో సైనిక పాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా పోరాటాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని సైనిక పాలకులు హస్తగతం చేసుకున్న ఈ 4 ఏళ్లలో మయన్మార్లో పరిస్థితులు బాగా దిగజారాయి. సాగుతున్న అంతర్యుద్ధంలో సైనిక ప్రభుత్వం మరింత బలహీనపడిందన్న వార్తలు వినబడుతున్నా ఎవరిదో ఒకరిది పైచేయిగా సమీప కాలంలో పోరు సాగే సూచనలైతే లేవు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ మరింత మెజారిటీ సాధించడం మయన్మార్ సైనికాధికారులు సహించలేకపోయారు. నామమాత్రపు ప్రజాస్వామ్యాన్ని, పరిమిత అధికారాలను ఇచ్చిన ప్రజలు ఆమెకు తిరిగి ఘనంగా పట్టం కట్టడం వారికి నచ్చలేదు. ఆమె మాటకు అడ్డం కొట్టగల, ప్రతి నిర్ణయాన్ని సమీక్షించి నిలిపివేయగల విశేషాధికారాలు వారి వద్దనే ఉన్న ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకున్న ప్రేమాధారాలతో మలివిడతలోనూ ఆమె బలంగా నెగ్గుకు రావడంతో సైనికాధికారులకు బెంగపట్టుకుంది. ఆమె కొనసాగితే తమ ఉనికికి ముప్పు వస్తుందని భయపడ్డారు. అర్ధరాత్రి కుట్రతో అధికారం నుంచి దించేసి తిరిగి నిర్బంధంలోకి నెట్టేశారు. పదవినైతే లాక్కున్నారు, కానీ ఆ తర్వాత దేశవ్యాప్తంగా రేగిన పోరాటాలను వారు నియంత్రించలేకపోయారు. దేశం నలుమూలల్లోనూ వేర్వేరు ఆశలు, లక్ష్యాలతో వివిధ సంస్థలు సాగిస్తున్న పోరాటాలతో దేశం కల్లోలంలోకి జారిపోయింది. 3 బ్రదర్హుడ్ అలయన్స్ గొడుగు కింద 3 గ్రూపులు ప్రధానంగా సైన్యంతో పోరాడుతున్నాయి. భారత్ బంగ్లా సరిహద్దులోని రఖైన్ ప్రాంతం మీద అరకన్ ఆర్మీ ఆధిపత్యం సాధించింది. దీని సాయంతో చిన్ బ్రదర్హుడ్ అలయన్స్ అనే సంస్థ చిన్ రాష్ట్రం మీద పట్టు సాధించింది. రఖైన్, చిన్ ప్రాంతాలు మిజోరాం, మణిపూర్తో సరిహద్దులు పంచుకుంటున్నందున ఈ అంతర్యుద్ధం ప్రభావాన్ని మనం అనునిత్యం భరిస్తున్నాం. తిరుగుబాటుదారులతో సహా సామాన్య జనం నుంచి సైనికుల వరకు అంతా హద్దులు దాటి వస్తున్నారు. వేలాది మంది చిన్ కుకీలు ఆశ్రయం పొందుతుంటే పోరాటంలో ఉన్న వారిని వెనక్కు నెట్టడం నిత్యకృత్యంగా సాగుతోంది. చైనా సరిహద్దులోని షాన్ ప్రాంతం మరో 2 సాయుధ సంస్థల చేతుల్లో ఉంది. సైనిక పాలన తొలగి సూచీ నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్న వారు సైతం ఆయుధాలు పట్టి ఈ పోరాటంలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని అధిక భాగం తిరుగుబాటుదారుల హస్తగతమైపోయిందని, సైనిక పాలకుల చేతిలో 5వ వంతు కూడా మిగల్లేదని వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా నిజమైనా కాకున్నా చైనా ఆర్థిక, ఆయుధ సాయంతో సైనిక ప్రభుత్వం ఆఖరి వరకు తన ఆధిపత్యం నిలబెట్టుకునే ప్రయత్నంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తిరుగుబాటుదారుల పక్షం వహిస్తున్నారన్న పేరిట గ్రామాలకు గ్రామాలు తగలబెడుతోంది. ఈ అంతర్యుద్ధం కారణంగా 40 లక్షల మంది నిరాశ్రయులైనారని, సగం జనాభా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నదని అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. రఖైన్ వంటి రాష్ట్రాలు ఆకలితో అల్లాడిపోతున్నాయని, రోహింగ్యాలు అటు సైన్యానికి, ఇటు అరాకన్ ఆర్మీకి మధ్య నలిగిపోతున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాన నగరాలు ఇంకా సైన్యం అధీనంలోనే ఉన్నందున, బలవంతపు నియామకాలతో బలాన్ని పెంచుకుంటున్నందున సమీపకాలంలో యుద్ధం ఆగే సూచనలైతే లేవు. గద్దె దిగడం ఇష్టం లేక, ఓటమిని జీర్ణించుకోలేక ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న సైన్యం మరింత అమానవీయంగా ప్రవర్తిస్తోంది. సైనిక పాలకుల మధ్య లుకలుకలు ఆరంభమైనాయన్న వార్తల నేపథ్యంలో మిగతా ప్రపంచం మయన్మార్ మీద దృష్టి సారించాల్సిన తరుణం ఇది. సైనిక పాలకులకు కొన్ని రాయితీలు, రక్షణలకు హామీ పడుతూ త్వరితగతిన దారికి తీసుకురావడం అవసరం. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా సైనిక పాలకులు ఒక కొత్త నాటకానికి ఈ మధ్యనే తెరతీశారు. సామాన్య జనం, తిరుగుబాటుదారులు గత అనుభవాల దృష్ట్యా దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. 82% సీట్లు గెలుచుకున్న ఆంగ్ సాన్ సూచీని 3 నెలల్లోనే గద్దె దింపిన సైనిక పాలకులు తిరిగి ఎన్నికల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ఏమాత్రం విశ్వసనీయత లేని ఈ ఎన్నికలు జరిగి కూడా ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ ప్రయోజనం ఉండదు.